ఒంటరినని బాధపడకు, నిరీక్షణ ఉంచు. నిన్ను కృంగదీస్తున్న నీ పరిస్థితిని చూసి బాధపడకు. కన్నీటితో నిండిన నీ హృదయంతో నీ హృదయాన్ని అప్పగించు. నీ ధైర్యం యేసయ్య, నీ బలం యేసయ్య, నీ గమ్యం యేసయ్య. నిన్ను కృంగదీయాలని అపవాది మనుషుల మాటల చేత నిన్ను బాధ పెడుతూ ఉండవచ్చు. నిన్ను అప్పుల బాధలో కృంగదీయవచ్చును. నిన్ను అనారోగ్యముకు గురి చేస్తూ నిన్ను నలగొట్టవచ్చును. నిన్ను ఒంటరిగా చేయవచ్చును. మనుషులు పైరూపమును చూచుదురు, అయితే మన ప్రభువు నీ అంతరంగమున నీవు పడుచున్న వేదనను చూచేవాడు. నీ వేదనను చూసి మౌనంగా ఉండేవాడు కాదు. గుర్తుంచుకో, లోకమును జయించిన క్రీస్తు మన పక్షంలో ఉన్నాడు. చీకటితో నిండిన నీ జీవితాన్ని వెలిగించును. బాధపడకు, దేవునికి అవకాశం ఇవ్వు. నీ జీవితంతో ఆయన జరిగించు